హాయ్ గైస్, వెల్కమ్ టు iDream మీడియా. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం వింటున్నాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మనము మన డబ్బుని డబల్ చేసుకోవాలనుకున్నా కానీ ఎలాంటి పద్ధతులు కానీ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే మనము ఫైనాన్స్ కూడా ఫ్యూచర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వచ్చు. ఇలాంటి దాని గురించి కూడా మనతో ఈరోజు మనం మాట్లాడడానికి కూడా సుభాష్ బాబు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి బోల్డెన్ సలహాలు, సూచనలు అనేది కూడా తీసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, వెల్కమ్ టు iDream మీడియా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఎస్ సార్. మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదామని డీటెయిల్గా మనం. ఈ లోపల ఆ రెవెన్యూస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయి కామన్ సాలరీడ్ పర్సన్ కానీ మనం బ్రీఫ్గా చూసుకుంటే, నార్మల్గా పీపుల్ గో టు బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, లేకపోతే పోస్ట్ ఆఫీస్ అని, పీపీఎఫ్ అని చేస్తూ ఉంటారు. వాటిలో ఉండే బెనిఫిట్స్ ఏమిటి అసలు, అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దేర్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అని చూసుకుంటే మనం ఓకే అండర్లయింగ్ ఫిలాసఫీ మనం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అన్నది, ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈజ్ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ ఎనీ ఎకానమీ. ఒక గ్రోయింగ్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ బికమ్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. రైట్. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ పెరగడం, కామన్ మ్యాన్ భాష చెప్పాలి అంటే. పోయిన ఏడాది ఉన్న ప్రైస్ ఈ ఏడాది ఉండదు, ఎక్కువ ఉంటుంది, పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 10% పెరగచ్చు, 12% పెరగచ్చు, 6%. యావరేజ్గా గవర్నమెంట్ ఈజ్ సేవింగ్ 7% ఎంతో ఇన్ఫ్లేషన్ ఉందంటారు. ఆ ఇన్ఫ్లేషన్ కానీ మనం మన సేవింగ్లో తెచ్చుకునే రిటర్న్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోతే మనం ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే ఉంటాం మనం. అంటే ఇన్వెస్ట్ చేసేస్తున్నట్టే ఉంటాం మనం, కానీ అక్కడే ఉంటాం మనం. అంటే దాని ద్వారా మనకు లాభాలు కానీ అనేది వచ్చే అవకాశాలు తక్కువ. సో మనం ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకునే ఇన్వెస్ట్మెంట్ మార్జిన్ చూసుకుంటే మనకి దెన్ వీఆర్ మీటింగ్ ది ఇన్ఫ్లేషన్, మేకింగ్ మనీ గ్రో. లేకపోతే మన ఇన్ఫ్లేషన్ కానీ మనం బీట్ చేయలేకపోతే ఫ్యూచర్లో వచ్చే ఖర్చులు మన జీతం సరిపోదు, మన దగ్గర సేవింగ్స్ సరిపోవు. అందుకని మనం మిగతా పారామీటర్స్ చెప్పాక ఇందాక ఎఫ్డీస్ అన్నాం, బ్యాంక్ ఎఫ్డీలు అన్నాం. బ్యాంక్ ఎఫ్డీ ఒక 25-35 ఏళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చేసి 5.56% ఉంటుంది నేషనలైజ్ బ్యాంక్స్లో. రిస్క్ తక్కువ బ్యాంక్స్ పెడితే. ఇక్కడ ఇన్ఫ్లేషన్ 7% ఉంది. సో మనం గడించే ఇంట్రెస్ట్ ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ కాబట్టి మన డబ్బు వాల్యూ పడిపోతుంది ఓవర్ టైం. మ్యాచ్ అవ్వదు, మనం ఇన్ఫ్లేషన్ వెనక పడిపోయి ఉంటాం. ఇన్ఫ్లేషన్ మనకంటే ముందు వెళ్ళిపోతుంది, అంటే మనకంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది, మనం తక్కువ మనం డబ్బు గ్రో అవుతాం మన డబ్బు. సో అది నో. దానికి ఎఫ్డీకి ఉండవలసిన రోల్ ఉంది ఒక వన్స్ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ మ్యాప్లో, కానీ అది ప్రైమ్ ఇన్వెస్ట్మెంట్ మోటివ్ అవ్వకూడదు. పీపీఎఫ్ అని ఇంతకుముందు చాలా పాపులర్ ఇన్వెస్ట్మెంట్ మాధ్యమం ఉండేది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని. అది గవర్నమెంట్ అగైన్ మేనేజ్డ్ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ. ఒకప్పుడు చాలా బాగుండేది అది. ఒకప్పుడు 15-20 years బ్యాక్ అది ఇట్ వాస్ గివింగ్ హెల్దీ రిటర్న్స్. ఓవర్ టైం గవర్నమెంట్ దాని ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకుంటుంది. ఇప్పుడు 7.1%కి వచ్చేసింది అది. అది కూడా కడ్డాకడ్డీగా ఇన్ఫ్లేషన్ మీద టచ్ అవుతూ ఇన్ఫ్లేషన్ తక్కువే ఉంటుంది కూడా. దాంట్లో ముఖ్యమైన డిసడ్వాంటేజ్ 15 ఏళ్ళు లాక్-ఇన్ ఉంటుంది దాంట్లో. మనం పెట్టిన డబ్బు 15 years వరకు తీయడానికి ఉండదు. కరెక్ట్. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం లోన్ కింద తీయచ్చు, కొంచెం విత్డ్రా చేయొచ్చు, కానీ మేజర్ అమౌంట్ 15 ఏళ్ళు దాంట్లో పెట్టి ఉంచాలి. సో మనకి అది లాంగ్ టర్మ్ పనికి వస్తుంది. కానీ ఈ లోపల ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతే లేకపోతే మరి రిటర్న్స్ తక్కువ కాబట్టి అది కూడా యావరేజ్ ఇన్వెస్ట్మెంటే అనుకోవాలి. సో ప్రావిడెంట్ ఫండ్ ప్రతి కంపెనీలో ఈపీఎఫ్ ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అది మనం తప్పదు, ఎంప్లాయర్ బట్టి మనం అది వెళ్ళాలి, తప్పదు. సో దీంట్లో చూసుకుంటే మనకి కంఫర్టబుల్గా మనకి అర్థమయ్యేలా చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ వెహికల్ మీడియం టు ఇన్వెస్ట్. కానీ సార్ రీసెంట్ టైమ్స్లో అయితే టీవీలలో యాడ్లు ఎక్కడ చూసినా కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది, మీరు సేఫ్గా ఉంటారు, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఒక ఎకానమీలో కంపెనీస్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, అన్ని సెక్టర్స్ కంపెనీస్ ఉంటాయి. మనం వాటిలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మనం షేర్స్ కొనుక్కోవచ్చు. దాంట్లో ఆ కంపెనీ ఎదిగితే మనకి డివిడెండ్ ద్వారా మనకి రిటర్న్స్ వస్తాయి. ఇంతకుముందు చాలామంది చేసేవారు అలాగా. అలా చేయాలంటే మనకి ఆ కంపెనీ మీద గట్టి అవగాహన ఉండాలి. ఆ కంపెనీ అసలు ఏం చేస్తారు, వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్ళ మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రాఫిట్ లాసెస్ ఎలా ఉన్నాయి, అలా మనం వాళ్ళని థరోగా స్టడీ చేసి మన ఆ కంపెనీలో షేర్స్, స్టాక్స్ కొంటాం మనం. అదొక పద్ధతి ఇన్వెస్ట్ చేయాలి అంటే. కానీ మనకు దానికి బాగా నాలెడ్జ్ కావాలి. అంతేకాకుండా ఎప్పుడు షేర్ అమ్మాలి, ఎప్పుడు కొత్త కొనాలి, ఎప్పుడు ఈ సెక్టర్ పాత అయిపోయి ఇంకో కొత్త సెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఆటోమొబైల్ ఈవీ అంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్, అది ఇప్పుడు ఇన్ థింగ్ నౌ. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అలా వస్తున్నాయి అక్కడ. అలాగే ఎన్నో సెక్టర్స్ మారుతున్నాయి, వాటి షేపు, దాని కోర్స్ మారుతున్నాయి.
సో వాటికి అవగాహన మనకి ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు వి ట్రస్ట్ సమ్ కంపెనీస్ హూ హ్యాండిల్ అవర్ మనీ యాజ్ ఏ అగ్రిగేట్ చేసి వాళ్ళు మన డబ్బుని హ్యాండిల్ చేస్తారు వాటిని మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటారు. వాళ్ళు కొన్ని వేల మంది లక్ష మంది డబ్బు తీసుకున్న వాళ్ళు దే ఇన్వెస్ట్ ఆన్ అవర్ బిహాఫ్ ఇన్ స్టాక్స్ క్యాపిటల్ మార్కెట్స్లో. దాదాపు ఇండియాలో 50 కంపెనీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఈ 50 కంపెనీలు కలిసి 60 లక్షల కోట్లు ప్రస్తుతం హ్యాండిల్ చేస్తాయి. 60 లక్షల కోట్లు, 60 lakh crores. మన ఇండియన్ బడ్జెట్ రిలీజ్ చేసే దానికంటే ఎక్కువ. అది చెప్తాను మీకు, మీకు సర్ప్రైజ్డ్. ఇది ఇంకా చాలా తక్కువ పర్సెంటేజ్. ఇది ఓన్లీ 8-9% ఆఫ్ అవర్ జీడిపి ఎకానమీ సైజ్. సో ఈ 60 లక్షల కోట్లు చిన్న అమౌంట్, పెద్ద అమౌంటే, కానీ అది గత 5-6 ఏళ్ళు 10 ఏళ్ళుగా మంచి గ్రో అవుతుంది. అంటే వచ్చే ఏడాది ఇదే స్పీడ్ మొమెంటం మెయింటైన్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ అవుతుంది సొసైటీలో 70 లక్షల కోట్లు దాటిపోతుంది వచ్చే ఏడాది ఈ టైంలో జూన్ జూలై కదా. వితిన్ 1 yearలో 10 lakh crores అనేది 10 lakhs ఈజీగా పెరిగిపోతుంది. ఆ రేట్ ఆఫ్ గ్రోత్లో మనం ఎదుగుతున్నాం మ్యూచువల్ ఫండ్స్లో. సో మనం ఏం చేస్తాం, డబ్బు తీసుకెళ్ళి ఆ కంపెనీకి ఇస్తాం మనం. ఆ కంపెనీ వాళ్ళు క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్స్ ఎంప్లాయ్ చేసి వాళ్ళు ఆ ఫండ్ మేనేజర్ పని 24/7 అన్ని స్టాక్స్ రాడార్లు పెట్టి స్టడీ చేయడం, ఏ కంపెనీ బాగా చేస్తుంది, ఏ కంపెనీ బాగా చేయట్లేదు స్టడీ చేసి మన తరఫు వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ వచ్చిన గ్రోత్ మనకి వాళ్ళు ఇస్తారు వాళ్ళు. సో అందుకని మనం సేఫ్గా కంఫర్టబుల్గా ఒక ఎక్స్పర్ట్కి డబ్బు ఇచ్చి మనం రిలాక్స్ అయ్యి మన ఉద్యోగం మన డబ్బు సంపాదన ఉండొచ్చు, మనం దాన్ని వరీ తగ్గించుకోవచ్చు. ఇది ఇన్ షార్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే. నార్మల్గా యావరేజ్గా రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో దాంట్లో కూడా రకరకాల స్కీమ్స్ ఉంటాయి. ఈక్విటీ అని, డెట్ అని, హైబ్రిడ్ అని, ఇలా చాలా ఉంటాయి. సెక్టర్ వైజ్ అని, థిమాటిక్ అని చాలా ఉంటాయి దాంట్లో. ఈక్విటీ అంటే దాంట్లో స్టాక్స్ పెట్టి రిటర్న్ చేసి ఈక్విటీ స్టాక్స్ అంటే ఈక్విటీ రిటర్న్స్ అంటారు. వాటిని చూసుకుంటే దాదాపు 12 to 24% దాకా ఉంది రిటర్న్స్ ఇక్కడ. 12 to 24%. అంతకంటే మించి కూడా రిటర్న్స్ వస్తున్నాయి. కానీ మనం యావరేజ్గా చూసుకుంటే ఒక 12 to 15% రిటర్న్స్ మనం తెచ్చుకుంటున్నాం. మనం గత 10-15 yearsగా తెచ్చుకుంటున్నాం మనం. సో మనం అలాంటి స్కీమ్స్ పెడితే, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పెడితే మనకి ఇందాక చెప్పాను ఎఫ్డీలో 6% అన్నాను, పీపీఎఫ్ 7% అన్నాను, ఇన్ఫ్లేషన్ 7.78% అన్నాను. దీంట్లో 12-13-14% రిటర్న్స్ మనకు వస్తే మనకి యూఆర్ ఏబుల్ టు బీట్ ఇన్ఫ్లేషన్ సక్సెస్ఫుల్లీ, కంఫర్టబుల్లీ. అంటే ప్లస్లోకి వచ్చేసినట్టే, ప్లస్లోకి ఉంటాం, ప్లస్లో వచ్చేసినట్టే. సో ఇది ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్గా మనం ఇన్వెస్ట్మెంట్ మనం పద్ధతిగా పెట్టుకుంటే మన వేరియస్ గోల్స్ ఇన్ లైఫ్. అందుకే లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పెళ్ళి, చదువులు, తర్వాత వాళ్ళ ఇల్లు, రిటైర్మెంట్ అన్నీ ఉంటాయి వాళ్ళందరికీ. ఈ గోల్స్ అన్నిటికీ ఒకటే ఒక పద్ధతి మ్యూచువల్ ఫండ్. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం విల్ బి ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ మూవ్ ఆన్. ఎలా చేయాలని చెప్తాం మీకు. సార్, మెయిన్గా అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ రిస్క్స్ అండ్ రిటర్న్స్ ఎలా ఉంటాయి? రిస్క్ అండ్ రిటర్న్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. రిస్క్ లేకుండా రిటర్న్స్ ఉండవు. హైయర్ ది రిస్క్, హైయర్ ది రిటర్న్. సో దాంట్లో అలా అని చెప్పి మనం రిస్క్ టేకింగ్ విత్ క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ గివ్స్ అస్ బెటర్ రిటర్న్స్. ఇప్పుడు మనం మా ఫండ్ మేనేజర్ని అప్రోచ్ అవుతున్నాం, వాళ్ళు పెట్టే స్కీమ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. వాళ్ళు పాస్ట్ ట్రాక్ రికార్డ్ కూడా చెప్తారు మనకి వాళ్ళు. అంటే మేము గత పాస్ట్ పెట్టే రిటర్న్స్ ఇలా వచ్చాయి, ఈ స్కీమ్స్ పెట్టాము, ఈ స్టాక్స్ కొన్నాం, ఈ రిటర్న్ ఇలా ఉందని చెప్తారు మనకి వాళ్ళు. అది నచ్చితే మనం వాళ్ళతో ముందుకు వెళ్ళొచ్చు. లేకపోతే ఇంకా దాన్ని డైల్యూట్ చేసి ఇంకా రిస్క్ తగ్గించుకుని పెట్టారంటే ఇంకా స్కీమ్స్ కూడా ఉంటాయి మనకి. సో రిస్క్ అండ్ రిటర్న్ బోత్ ఆర్ ఇంటర్ట్వైన్డ్ ఇన్ అవర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. రిస్క్ లేకుండా రిటర్న్ ఉండదు. హైయర్ ది రిస్క్, హైయర్ ది రిటర్న్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. బట్ దెన్ మనం క్యాలిక్యులేట్ తీసుకుంటే ఆప్టిమమ్ తీసుకుంటే చాలు, రిటర్న్స్ విల్ బి ఆప్టిమమ్గా వస్తాయి మనకి. అది అంటే ఇంకోటి ఏంటంటే మనము ఇది ఒక సెకండ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా మనము అంటే సెకండ్ వర్క్ టైప్లో ఇన్వెస్ట్మెంట్ టైప్లో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళొచ్చు అంటారా? ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అబ్సల్యూట్లీ పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవచ్చు. అది యువర్ రైట్. ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకుంటే మనకి ఇట్లా సప్లిమెంట్ అవర్ యాన్యువల్ మెయిన్ ఇన్కమ్, ప్రైమరీ ఇన్కమ్కి సప్లిమెంట్ చేస్తే మనకి లైఫ్లో మన గోల్స్ ఈజీగా మనం అచీవ్ చేయగలుగుతాం. దట్స్ హౌ వీ కెన్ లుక్ ఎట్ నౌ. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇందాక చెప్పినట్టయితే 12 to 24% రిటర్న్స్ అనేది కూడా వస్తాయి అని చెప్పేసి అని అన్నారు. కరెక్ట్. కాకపోతే అలాంటి దాటిని డిటెక్ట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ అనేది కూడా యాజ్ ఎ బిగినర్గా మనం ఏం తీసుకోవాలి జాగ్రత్తలు? కానీ లక్కీగా మనకి మ్యూచువల్ ఫండ్ ఈ దీంట్లో ఫీల్డ్లో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్. సెబీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దే మేక్ ఆల్ ది ఇన్వెస్టర్స్ ఎక్స్పోజ్డ్ వేరియస్ డేటా. ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు పెట్టే స్టాక్స్ ఎక్కడ పెడతారు, రిటర్న్స్ ఎలా వచ్చాయి, అన్నీ వాళ్ళు పబ్లిష్ చేయాలి. టైంకి వాళ్ళు చూపించాలి. దీంట్లో నాన్ ట్రాన్స్పరెంట్గా ఉండదు.
ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీబడి, ఆల్ డేటా ఇస్ దేర్. మనం డిసిప్లిన్ ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ మనవి. ఓకే, అలా చెప్పి మనం తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే వి మే లూజ్ అవుట్ అన్నెసెసరీలీ. కానీ మనం తెలుసుకుని స్టడీ చేసి ఒక కన్సిడర్డ్ వ్యూలో వెళ్తే మనకి రిటర్న్స్ చాలా బాగుంటాయి దీంట్లో. వావ్, నైస్ సార్. మొత్తం మీద అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు అందులో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి అనేది కూడా చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు అండ్ నాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. సో గైస్, మరి అయితే సుభాష్ బాబు గారు చెప్పినట్టు సో మన ఫైనాన్షియల్ ప్లానింగ్ మనం ఎలా చేసుకోవాలి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో మీరు కూడా ఉంటే చాలా మార్కెట్ రిస్క్స్ని మరి అయితే మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. సో ఇది వాల్టీ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.